ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా నడుస్తుంది సార్? ప్రజలంతా ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వంగా అసహనంగా ఫీల్ అవుతున్నారమ్మా. ఇది ఎందుకంటే 6 హామీలని చెప్పారు, ఒక్కటి కూడా నెరవేరలా. సార్ సంవత్సరమే మేము వచ్చి ఇంకా 7 నెలలే కదా అయ్యింది, చేస్తాము. 7 నెలలు అయ్యింది కరెక్టేనమ్మా. 7 నెలలలో ఎమ్మటే ఎక్కగానే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎమ్మటే వారం రోజుల్లోనే చేసింది కదా. ఫండ్ లేదు, రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు కదా. ఫండ్ లేదన్న వాళ్ళు వాగ్దానాలు ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు? అప్పుడు తెలుసు కదా 10 లక్షల కోట్లు అప్పు ఉందని. ఇప్పుడు అప్పు అయిపోయింది, అది చేస్తాను ఇది చేస్తానంటే సంపద సృష్టిస్తా అంటున్నాడు కదా సార్. సృష్టించారు. ఆయన ఏం సృష్టించాడు? ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అప్పుడేం సృష్టించాడు, ఇప్పుడేం సృష్టిస్తాడమ్మా? అన్ని అబద్ధాలే, ఏమీ లేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది, అభివృద్ధి చేస్తాను అంటున్నాడు కదా, చేస్తారంటారా? ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా విడిపోయినప్పుడు. ఆయన ఏం అభివృద్ధి చేశాడు? ఆయన నాశనం చేశాడు కదా. ఇప్పుడు జగన్ చేసింది ఏముంది? ఆయన సగం చేస్తే ఈయన పూర్తిగా చేశాడు నాశనం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుపడుతుంది ఈ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని దిగ్విజయంగా నడిపింది. ఎన్నో సంక్షేమ పథకాలు నడిపింది. ఆరోగ్యశ్రీ అని, ఫీజు రీయింబర్స్మెంట్ అని, జలయజ్ఞం అని, అలాంటివి ఏమన్నా ఇప్పుడు కనపడుతున్నాయా? జలయజ్ఞం అని ఎన్ని ప్రాజెక్టులు. పోలవరం ఆయనే కదా శంకుస్థాపన చేసి 70% వరకు పూర్తి చేసింది. ఈ వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఏమన్నా చేసిందా? ఇప్పుడు మూలన పెట్టారు. కేంద్ర గవర్నమెంట్తో కూటమి కలిశారు. కేంద్ర గవర్నమెంట్లో అంబేద్కర్కి ఏమో వీళ్ళు దండలు వేస్తారు, పూజలు చేస్తారు, దేవుడు అంటారు. ఏది వర్ధంతులు జయంతులు వచ్చినప్పుడు. అంబేద్కర్ని తిట్టిన అమిత్ షా వస్తేనేమో భోజనాలు చేసి సంబరాలు చేసుకుని వాళ్ళకి డ్యాన్సులు వేస్తారు. ఏం ప్రభుత్వం అమ్మా ఇది? అంబేద్కర్ దేవుడే కదా, రాజ్యాంగాన్ని రాశాడు. దళితులకి, పేదలకి, బడుగు వర్గాల వారికి ఎంత దేశాన్ని పెద్ద గొప్ప దేశంగా తీర్చిదిద్దిన ఘనత అంబేద్కర్కి ఉంది కదా. ఆయన అమిత్ షా అట్లా పార్లమెంట్లో ఆయన కించపరిచే విధంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాట్లాడా? జగన్ మాట్లాడా? మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్యాబినెట్లో ఎవరన్నా మాట్లాడారా? అంతెందుకు ఆ రిజర్వేషన్ల వల్ల అయిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా విమర్శిస్తున్నారా? ఇది తప్పు అని ఖండిస్తున్నారా? ఎవరూ లేదు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కానీ ఇదేం కాదమ్మా.